నేను గెలిస్తే దివిటిపల్లి ఆంజనేయ స్వామి మీద ఒట్టే చెప్తున్నా. దివిటిపల్లిలో ఉన్నటువంటి ఏ సీసీ రోడ్డు ఖాళీగా ఉందో ఆ సీసీ రోడ్ అన్నిటికీ సీసీ రోడ్లు వేయించేటువంటి బాధ్యత నాది. నేను గెలిస్తే అంబడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి 150 మీటర్ల నుంచి 200 మీటర్లు ఉన్నటువంటి ఆ యొక్క కనెక్టింగ్ రోడ్ను, హైవే నుంచి కనెక్టింగ్ రోడ్ను ఖచ్చితంగా నేను ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత నాది. నేను గెలిస్తే దివిటిపల్లిలో ఉన్నటువంటి యువత అందరికీ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత నాది. అమర్ రాజా కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత నాది. నేను గెలిస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను నా సమస్యగా భావించి తీర్చేటువంటి బాధ్యత నాదని ఆ యొక్క ఆంజనేయ స్వామిని ఒట్టేసి చెప్తున్నా. ఊరు అభివృద్ధి కావాలంటే ఏమేం చేయాలి? సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, మా ఊర్లో ఇది ప్రాథమిక వైద్యశాల లేదు. ఒకటి మాకు ఇప్పుడు ఆమ్లెట్ ఏమైందంటే డబుల్ బెడ్రూమ్ కలిసింది. డబుల్ బెడ్రూమ్ బట్టిపల్లి, ఎదిరా, దివిటిపల్లి, ఆడ అంగన్వాడీ, ఆడ ఒక డీలర్ షాపు కావాలి. అయితే రంగమ్మ పెన్షన్ వస్తుందా? ఎంత? 2 అంటే వీళ్ళు 4000 ఇస్తామన్నారు, ఇస్తలేరా? మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల భాగంగా ప్రచారానికి నేడు చివరి రోజు. అయితే మన మహబూబ్నగర్లో మున్సిపల్ డివిజన్లో 4వ వార్డ్ డివిజన్లో ఉన్నాం. 4వ డివిజన్లో ఎంటీఆర్ ముత్యాల తిరుపతి రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. వారి ప్రచారం ఎలా కొనసాగుతుంది, అయితే 4వ డివిజన్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, ఈ ప్రధాన సమస్యల మీద వారు గత కాలంగా కూడా పోరాటం చేస్తున్నారు. అలాగే భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో వాళ్ళ దేశ సంస్కృతి సాంప్రదాయం కాపాడడానికి ఎప్పుడు ముందుంటాడు. గతంలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ధర్మ ప్రచార సమితి కమిటీ పెట్టి దాని నుంచి వివిధ రకాల ప్రోగ్రాంలు చేసేసి హిందువుల చైతన్యానికి కృషి చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజలు తనని ఎలా ఆశీర్వదిస్తున్నారు, మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. అయితే ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజలు మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ప్రచారం అనేటువంటిది ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4వ డివిజన్లో కేవలం అభివృద్ధి పైన ఫోకస్ చేసి మన ప్రచారం అనేటువంటిది సాగుతుంది. అభివృద్ధి నిధులు తేవడానికి, అభివృద్ధి పనులు చేయడానికి, ఈ ఊర్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి మనకు ఫండ్ అనేటువంటిది అవసరం. ఈ యొక్క ఫండ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఫండ్ ద్వారానే మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో అభివృద్ధి అనేటువంటిది సాధ్యం అనేటువంటిది తేలిపోయింది. నిన్న మొన్న మహబూబ్నగర్ కార్పొరేషన్కు కేంద్రం నుంచి దాదాపుగా 300 కోట్ల రూపాయలు అనేటువంటిది ఫండ్, అమృత్ సిటీ పథకం కింద ఫండ్ అనేటువంటిది రిలీజ్ అయింది. దాంతో భాగంగా ఎంపీ డీకే అరుణమ్మ గారి సహకారంతో ఈరోజు ఆ యొక్క ఫండ్తో దివిటిపల్లి డివిజన్ అంటే 4వ డివిజన్లో ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను తీర్చేటువంటి అవకాశం బీజేపీ పార్టీ అభ్యర్థిగా గెలుపొందితే నాకు అవకాశం ఉందని ఈ యొక్క ప్రచారాన్ని మనం జనాల ముందుకు తీసుకెళ్తున్నాం. గత 20 ఏళ్ళ నుంచి చూసుకుంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఈరోజు రంగులు మార్చుకుంటూ, పార్టీలు మార్చుకుంటూ తిరుగుతూ జనాలను ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ అభివృద్ధి పని కానీ ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంది. నిజానికి మహబూబ్ నగర్ కానీ, హైదరాబాదు హైవే కానీ, నేషనల్ హైవే కానీ, బెంగళూరు అండ్ నేషనల్ హైవే కానీ మన పక్కలో పోతుంది. అసలు ఎంత అభివృద్ధి చెందినటువంటి ఊరు కావాలంటే అద్భుతంగా ఉండాలి. కానీ ఎవరైనా ఊరిలోకి వస్తే ఈ యొక్క సమస్యలు తిష్ట వేసి చూస్తే పరిచయం. అరే ఎక్కడెక్కడ ఉన్నటువంటి తాండాలలో కూడా ఎంత అభివృద్ధి ఉంది, మీ ఊర్లో ఏమైంది ఈ అభివృద్ధి అని అడిగితే మనం తల దించుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ గ్రామ ప్రజలకు కానీ, ఈ యొక్క 4th డివిజన్లో ఉన్నటువంటి ఓటర్లకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు న్యాయం చేసే వాళ్ళకు, మీకు సమస్యలుంటే వాళ్ళని పరిష్కరించే వాళ్ళకు, మిమ్మల్ని డబ్బులు అడగకుండా న్యాయం చేసి మీ సమస్యలను పరిష్కరించే వాళ్ళకు మాత్రమే ఓటేయండి అని ఆ విధంగా ప్రచారం అనేటువంటిది ముందుకెళ్తున్నాం. అయితే క్రితం చూస్తే దివిటిపల్లిలో బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు బాగానే ఉన్నాయి. అయితే ఈ రోజు వెళ్ళి చూస్తే ఎందుకంటే రోడ్లు అన్నీ తవ్వేసి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఈ నల్లా కనెక్షన్లు ఇచ్చేటప్పుడు మొత్తం తవ్వేసింది. వాస్తవానికి ఎవడైతే తవ్వేస్తాడో వాడే మళ్ళీ చేసి వెళ్ళాలి. కానీ ఆ కాంట్రాక్టర్ ఏం చేసినంటే, అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు ఏం చేసినంటే, వాడు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయినాడు. వీళ్ళు కూడా మాకెందుకులే అని ఊకున్నారు. ఆ పైసలు తిన్నారు, ఊకున్నారు. ఈ రోజు మనం 2.5 సంవత్సరాల క్రితం ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి, ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్పిందంటే, నేను వాటర్ ప్లాంట్ కాడ నుంచి ఉన్నటువంటి రోడ్డు వాటర్ ట్యాంక్ వరకు ఖచ్చితంగా ఈ సీసీ రోడ్డు తవ్వేసేబడి ఉంది కదా, ఈ సీసీ రోడ్ అనేటువంటిది మెయిన్ రోడ్డు మన ఊరిలో,
అంటే మనలో ఉన్నాయే 2 రోడ్లు, ఆ రోడ్లలో అదే మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్డుకు నేను ఖచ్చితంగా సీసీ రోడ్ వేయిస్తాను గెలిచిన వెంబడే 2-3 నెలలకు 4 నెలలకు అని చెప్పాడు. అది ఇంతవరకు 2.5 సంవత్సరాలు అయితే అది ఇంతవరకు ఫ్రెష్గా అలాగే గుంతలతోనే ఉంది. మళ్ళీ మొన్న వచ్చిండు, మళ్ళీ గ్రామ పంచాయతీ కాడ అంటే గిరిపల్లి గ్రామ పంచాయతీకి డివిజన్ ఆఫీస్ కాడికి వచ్చేసి మళ్ళీ నేను ఈ రోడ్డు నేర్పిస్తా అని చెప్తున్నాను. అరే ఒకే వాగ్దానాన్ని ఎన్నిసార్లు వేస్తావయ్యా అని అడుగుతున్నా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2.5 సంవత్సరాలు అయింది కదా, నీవు ఎందుకు వేయలేవు అని నేను ప్రశ్నిస్తున్నా. జనాలు ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం ఏముందని ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుతున్నా. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని జనాలను ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా. ఈరోజు నిధులు లేవు, ఈరోజు ప్రతిదానికి పైసలు లేవు అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నీవు వచ్చి మళ్ళీ మేము ఓట్లు వేస్తే ఈ అభివృద్ధి పనులు చేస్తున్నాం అని చెప్తున్నా. అభివృద్ధి పనులు చేస్తున్నాం అని అంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఎక్కడి నుంచి తెచ్చి శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తారనేటువంటిది ఒక క్వశ్చన్. రెండోది ఏంటంటే 2.5 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటువంటిది నడుస్తుంది కదా, 2.5 సంవత్సరాలలో రైతు బంధు ఎక్కడుంది, జనాలకు పెన్షన్లు ఏడున్నాయి, 4,000 పెంచినటువంటి పిల్లల పెన్షన్లు ఏడున్నాయి, విద్యార్థులకు స్కూటీలు ఏడున్నాయి, ల్యాప్టాప్లు ఏడున్నాయి, నిరుద్యోగ వృత్తి ఏడుంది, ఉద్యోగాలు ఏడున్నాయి, ఇవన్నీ గమనించుకోరా? ఎవరైనా సరే కాంగ్రెస్ నాయుడు ఇంటి ముందులు వచ్చి నాకు ఓటేయనంటే ఇవన్నీ అడగమని జనాలను ప్రశ్నించమని నేను చెప్తున్నా. అయితే నిన్న కాక మొన్న రేవంత్ సుమారు 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను, లేదంటే గుండు కొట్టించుకుంటాను సంథింగ్ ఒక మాట మీటింగ్లో అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? 7 లక్షల ఉద్యోగాలు ఖాళీలను నింపిండ్రు అని చెప్తున్నాడు కదా, లిస్ట్ పెట్టామనండి చూద్దాం. 7 లక్షల మందిని జమ చేసి ఏవో ప్రైవేటు ఉద్యోగాలు గేట్ కాడ కీపర్ ఉద్యోగాలు ఇవ్వడం కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చావని ప్రశ్నిస్తున్నాము. ఎంతమంది ఎన్ని నోటిఫికేషన్ వేసి ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఎన్ని నోటిఫికేషన్ వేస్తే 7 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని రకాల నోటిఫికేషన్ వేసాడు ఆయన? చేసిన నోటిఫికేషన్లో ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్లా బదనామైన నోటిఫికేషన్ వేసి పనికి మళ్ళీ నోటిఫికేషన్ వేసి ఒకే ఎగ్జామ్ని 3 సార్లు రాపించారు జనాలు. ఒకే ఎగ్జామ్ 3 సార్లు రాపించారు అంటే పిల్లలు ఎంత ప్రెజర్ గురైంటారు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? పేద పిల్లలు వాళ్ళ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకు ఎప్పుడన్నా గమనించారా ఎవరన్నా? ఇటువంటి గవర్నమెంట్లు ఉన్నంతకాలం పిల్లల భవిష్యత్తు అనేటువంటిది బాగుపడదు. పిల్లల భవిష్యత్తు అనేటువంటిది దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగంగా ఉండాలి. తల్లిదండ్రులు భారంగా కాకుండా వాళ్ళు ఎక్కడో ఉండి పని చేసుకుంటూ చదువుకొని వాళ్ళ జీవితాలను బాగుపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో 2.5 సంవత్సరాల క్రితం యూనివర్సిటీలో ఉన్న పిల్లలు కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కానీ ఒక గవర్నమెంట్ మారితే ఖచ్చితంగా మాకు అవకాశం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఓట్లు వేసారు. కానీ వాళ్ళ నమ్మకాన్ని ఈ రోజు ఉమ్మి వేసి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యేలను పంపించి మాకు ఓట్లు వేయిందని చెప్తున్నాం. సిగ్గు శరం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అభివృద్ధి చేసిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఏ ఊరికి వెళ్ళినా కూడా అభివృద్ధి చేసిన తర్వాత ఓట్లాడగలరు. కానీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ జనాలు ఇంటి ముందుకు వచ్చి కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడుగుతుంటే జనాలు తిరస్కరిస్తున్నారు, నా కళ్ళారా చూస్తున్నాను. అయితే అమర్రాజా ఫ్యాక్టరీ ఉంది. అయితే ఈ అమర్రాజా ఫ్యాక్టరీ ఎక్కడ తిరుపతి నుంచి తరిమేసి ఇక్కడికి వచ్చింది, పొల్యూషన్ అవుతుంది అనేది ఒక విధానం. అయితే గత 2 రోజుల నుంచి మీ ఊరు యువతతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు ఏమంటారంటే నేను 10th పాస్ అయినా, నేను ఇంటర్ పాస్ అయినా, నేను డిగ్రీ ఫెయిల్ అయినా, మాకు ఉద్యోగాలకు వెళ్తే గేట్ దగ్గర నుంచి దొబ్బేస్తున్నారు అన్న, ఒక్క ఉద్యోగం కూడా ఇస్తలేరు, మాకు ఉద్యోగం ఇప్పించే వాళ్ళకే ఓటేస్తామంటున్నారు. ఒక బీజేపీ వ్యక్తిగా డీకేఆర్ సహకారంతో మీరు యువతకి ఏమైనా ఉపాధి కల్పిస్తారా? ఇక్కడ 10th క్లాసు ఇంటరు 35 ఏళ్ళలో పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తామనేటువంటిది అమర్రాజా ప్రకటించినటువంటిది వాస్తవం. కానీ మనం ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవడైతే వాళ్ళకు కనుసన్నల్లో ఉంటాడో, ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ ఎవడైతే 10,000 ఇస్తాడో, ఎవడైతే 5,000 ఇస్తారో వాళ్ళ పొట్ట కొట్టుకొని సంపాదించిన పైసల్ని వాళ్ళు తీసుకొని ఆడ రికమెండ్ చేసి ఎమ్మెల్యేతోనే రికమెండ్ చేస్తాం. కానీ మనం గెలిస్తే ఖచ్చితంగా మన రికమెండేషన్తో పాటు డీకే అర్ణమ్మ గారి రికమెండేషన్తో 10th క్లాసు ఇంటర్ చదువుకున్న ప్రతి వ్యక్తికి అమర్రాజాలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఈ ఊర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి మీద ఒట్టే చెప్తున్నా, ఏ విద్యార్థి కానీ ఏ ఒక్కడు కానీ చదువుకున్నాడు ఏ ఒక్కడు కానీ ఖాళీగా ఉండకుండా వాళ్లకు పని చూపించే బాధ్యత నాది అని చెప్తున్నా. అయితే ఊర్లో ఒక మహిళ మాట్లాడుతూ మా 5 ఎకరాల పొలం ఉన్నది, పాస్బుక్లోనే మొత్తం ఉన్నది, కేసీఆర్ నగర్ కోసం డబుల్ బెడ్రూమ్ల కోసం గుంజుకున్నారు, కనీసం మాకు ఇల్లు కూడా ఇవ్వలేదు అంటారు. అయితే డబుల్ బెడ్రూమ్లో అవకతవకలు జరిగినాయి అంటున్నారు. మీ ఊరు వాళ్ళకి ఎంతమందికి అక్కడ ప్లాట్లు ఇండ్లు వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడితే కన్నీటి గాథలే వస్తాయి. ఇల్లు గుంజుకున్నారు, అది పొలం గుంజుకున్నారు, 100 ఎకరాలు, దాదాపుగా 100 ఎకరాలు 90 ఎకరాల నుంచి 100 ఎకరాల పొలం గుంజుకున్నారు. మెడికల్ కాలేజీకి కానీ మన డబుల్ బెడ్రూమ్ కానీ ఇదే పొలము ఎదురే శివారే అంతా, ఇది కూడా ఎదురే రెవెన్యూ శివారే, రెవెన్యూ డివిజన్, అది కూడా రెవెన్యూ డివిజన్. అయితే నేనేమంటే అమర్రాజా కోసం ఐటీ పార్క్ కోసం అని తీసుకున్నారు. అమర్రాజా కోసం కదా, ఐటీ పార్క్ కోసం తీసుకున్నారు. ఐటీ పార్క్ కోసం తీసుకున్నటువంటి పొలానికి 12 లక్షల రూపాయలు కేటాయించారు. 12 లక్షలు కేటాయించారు.
ఇదే మన డబుల్ బెడ్రూమ్ కోసం తీసుకున్న అదే రెవెన్యూలో డబుల్ బెడ్రూమ్ కోసం తీసుకున్నటువంటి రెవెన్యూ విలేజ్లో డబుల్ బెడ్రూమ్ల కోసం తీసుకున్నటువంటి పొలానికి గుండు సున్నా. ఎవడయ్యా ఇదంతా చేసిందంటే శ్రీనివాస్ గౌడ్. సిగ్గు శరం లేకుండా మొన్న శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ వచ్చింది. శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఏమంటారంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను మీ ఊరికి నేను డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన 70 నుంచి 100 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన. మా నాయకులు అమ్ముకొని తిన్నారని సిగ్గు శరం లేకుండా మళ్ళీ చెప్పి ఏ నాయకుడైతే సౌండ్ బాగా వస్తుంది. ఏ నాయకుడైతే డబుల్ బెడ్రూమ్లు తీసుకొని జనాలని ఏ నాయకుడైతే అడ్జేశాడో, ఏ నాయకుడైతే పుస్తెల్తాళ్ళు అమ్ముకొని పైసలు ఇస్తే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు, ఏ నాయకుడైతే కాళ్ళ కడాలు అమ్ముకొని డబుల్ బెడ్రూమ్ల కోసము డబ్బులు తీసుకున్నాడు, ఏ నాయకుడైతే వాళ్ళకి అప్పు ఉంటే వాళ్ళకి అప్పు కోసం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు, అటువంటి నాయకులందరూ ఈ రోజు మళ్ళీ అదే పార్టీలో ఉంటే ఆయనగానే తిరుగుతుంది. ఈ యొక్క నాయకులకు ఇస్తే ఇలా అంటున్నాడు. అదే నాయకుడు ఇల్లు తిరిగి ఈ రోజు అంటున్నాడు. ఇంకో కొత్త దొంగ నాయకుని తెచ్చిండు ఆయన. వీళ్ళే గజ దొంగలు అంటే ఆయన పెద్ద గజ దొంగని తెచ్చి కూర్చోబెట్టిండు. ఆయన ఇంకా అద్భుతమైనటువంటి మనిషి. ఏడ పొలాలున్న ఆపడు, ఏడ అదున్న ఆపడు. ఇంకా ఆయన్ని గెలిపిస్తే ఇంకా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఆ వ్యక్తిని కూడా నిలబెట్టింది ఎవరంటే ఇంతకుముందుకు ఈ డబుల్ బెడ్రూమ్లు అమ్ముకొని ఇవన్నీ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిలబెట్టింది. మళ్ళీ తెచ్చి మళ్ళీ శ్రీనివాస్ గౌడ్తో నువ్వు పోటీ చేయొచ్చు, నువ్వు టీఆర్ఎస్ గారి టికెట్ తెచ్చుకొని అందరం కలిసి మళ్ళీ ఊరుని దోచుకుందామని చెప్తున్నావు. దయచేసి జనాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు అంబడిపల్లి నుంచి కనీసం ఒక 150 మీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డు వేసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. అంబడిపల్లి నాయకులను అడుగుతున్నా, టీఆర్ఎస్ నాయకులని, కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా. అంబడిపల్లికి సంబంధించి వాళ్ళు ఈరోజు మీరు చెప్తున్నారు కదా, చేస్తున్నారు కదా, జనాలకు ఓట్లేమని చెప్తున్నారు కదా, మీకు కనీసం మీ ఊరికి దారి లేదు. 10 ఏళ్ల నుంచి శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగి ఆ దారి తెచ్చుకోలేని పరిస్థితులలో మీరు ఉన్నారు. మళ్ళీ జనాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మళ్ళీ టీఆర్ఎస్ కోటేయమని మేము మీ గుండెల పైన ఒకసారి చెయ్యి ఏం చేసిండ్రో గమనించుకోండి. ఒక రోడ్డు తెచ్చుకోలేని పరిస్థితులలో ఉన్నారు మీరు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కి సపోర్ట్ చేసే నాయకులను కూడా నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఒక్కసారి గుండె మీద 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్క రోజు ఆ రోడ్డు గురించి మాట్లాడారా మీరు? ఇంతవరకు ఆ రోడ్డు లేదు. మీ సొంత ఊరికి రోడ్డు లేదు. మీరు మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అని చెప్తున్నారు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను డీకే అరుణమ్మ గారి లెటర్ నుంచి నాకు ఏ పదవి లేకపోయినా ఇప్పటికే లెటర్ నుంచి నేను ఆర్ఎంబీకి లెటర్ పెట్టించి ఆ రోడ్డు వేయాలని ఫిక్స్ అయినా. ఆ రోడ్డు చాలా మంది జనాలు వాపసు పోతుంటే ఆ రోడ్డుకి అడ్డంగా పోతున్నారు అనేటువంటి ఉద్దేశంలో కింద సర్వీస్ రోడ్ అనేటువంటిది లేకుంటే ఆ సర్వీస్ రోడ్ అనేటువంటిది ఓపెన్ చేయించి ఆ సర్వీస్ రోడ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, చెట్లుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి నా సొంత డబ్బులతో ఆ రోడ్ వేయించడం జరిగింది. మట్టి రోడ్ వేయించాను. కానీ ఈ రోజు దాన్ని వాడుకుంటున్నారు. కానీ అలాంటి చిత్తశుద్ధి లేనటువంటి ఈ అంబడిపల్లి నాయకులు ఎందుకు మీకు చిత్తశుద్ధి లేదు? వీలుంటే మీ ఊరికి చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని గుర్తు చేస్తున్నారు. ఇంతవరకు చేయలేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. కనీసం ఈ 2.5 సంవత్సరాల్లో నాకు ఒక్కసారి ఓటు వేయమని చెప్పండి, నన్ను గెలిపించండి. ఈ 2.5 సంవత్సరాల్లో కాదు, సంవత్సరం లోపల మీ ఊరికి నేను రోడ్ వేపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. అయితే మీరు అన్నారు కాబట్టి మాకు వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారము మన సర్పంచ్ ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి ఆడ ఓటు వేశాడని చెప్పి మస్టూర్ రోల్ కూడా మాకు కొందరు వాట్సాప్లలో పంపించారు. అతనే ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. దీన్ని బీజేపీ ఎలా చూస్తుంది? ఎందుకోసం అంటే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ పెద్దగా మాట్లాడుతుంటారు కదా, ఓటు చోరని లేదంటే ఎస్ఐఆర్ అని. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు బీజేపీ? ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేనేమంటున్నంటే నిజంగానే అక్కడ ఓటు వేసిగా ఉంటే ఈ ఓటు అనేటువంటిది ఖచ్చితంగా కోర్టులో వేయడం జరుగుతుంది. ఆ కోర్టులో నుంచి గెలిచిన కూడా గల్లా బట్టి గుంజి బయటికి గుంజి తీసేసే అవకాశం ఉంటుంది. అటువంటి నాయకులకు 2 తోల ఓట్లు ఉండి 2 తోల ఓట్లు వేసే నాయకులకు టికెట్ ఇచ్చే బాపతి కాంగ్రెస్ బాపతి. అప్పుడే అర్థమవుతున్నది ఎంత దొంగలు. దొంగకు టికెట్ తాళం చేయించినట్లు నువ్వు ఆడ రాజ్యాంగాన్ని గౌరవించకుండా, ఈడ రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగం ప్రకారం ఒకే ఓటు హక్కు ఉండాలి ఎవరికైనా సరే. నీవు భారతదేశం మొత్తంలో ఒకే ఓటు హక్కు ఉంటుంది. నువ్వు ఎన్ని తోళ్ళ ఓటు వేసినవు అనేటువంటిది నీకు అంటే క్యాండిడేట్ గా నీకు కూడా చిత్తశుద్ధి ఉండాలని అడుగుతున్నా. ఓకే, అందరూ వచ్చి ఏదో చేస్తారు, నువ్వు గెలుస్తావని కాదు. కనీసం నీ ఆత్మసాక్షిగానే తెలిసిన వాళ్ళు చిత్తశుద్ధి ఉండాలి. నీకే చిత్తశుద్ధి లేనప్పుడు ఈ చిత్తశుద్ధి లేకుండా ఉన్నటువంటి మనిషి ఈ జనాలకి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా అది బయట పెట్టి తీరుతాం, బయట పెడతాం కూడా ఖచ్చితంగా.
ఇది ముత్యాల తిరుపతి రెడ్డి అని. నాకు ఒకవేళ అవకాశం ఇచ్చి గెలిపిస్తే 2.5 సంవత్సరాలకు కూడా కాదు, 1 సంవత్సరంలో మా గ్రామంలో ఉన్న యువతకు ఉపాధితో పాటు ఊరిలో ఉన్న ప్రధాన సమస్య రహదారి, అలాగే అంబటిపల్లికి వెళ్ళే దారి రేవడానికి గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో, కాంగ్రెస్ 2.5 ఏళ్ల కాలంలో కూడా రోడ్డు రాలేదు. నాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఈ ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, తప్పకుండా సంవత్సరంలో ఊరికి రోడ్ వేయిస్తా అంటున్నారు. మరి గ్రామ ప్రజలు, 4వ డివిజన్ ప్రజలు ఆలోచించి మీ అభివృద్ధి కోసమని కృషి చేస్తున్న ముత్యాల తిరుపతి రెడ్డిని గెలిపించాల్సిందిగా JCL న్యూస్ టీవీ నుంచి కూడా మేము కోరుతున్నాం. ఎందుకోసం అంటే తను చాలా కాలంగా ప్రజా సమస్యలపైనే పోరాడుతూ ఉన్నాడు. తనకు పదవి లేకపోయినా, ఎలాంటి హోదా లేకపోయినా కూడా గతంలో కూడా మీ గ్రామాభివృద్ధికి చాలా కృషి చేసిండు. కెమెరామెన్ వెంకటేష్తో జైపాల్, JCL న్యూస్ టీవీ, 4th డివిజన్, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్.